హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా చేసుకుని పూర్ణం బూరెలు ఎలా వండుకోవాలో చూసేద్దాం. చాలామంది కార్తీక నోములు నోచుకుంటారు. ఆ నోములకి ఖచ్చితంగా ఉండే ప్రసాదం పూర్ణం బూరెలు. ఈ పూర్ణంతో చేసే బూరెలు చాలా రకాల పూర్ణాలతో చేస్తూ ఉంటారు. కానీ శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలు చాలా ట్రెడిషనల్. చిన్న చిన్న టిప్స్తో కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దామా? కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం. మినపప్పు నేను గుళ్ళు తీసుకున్నాను, అది మీ ఆప్షనల్. శనగపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, 10 ఇలాచీ. మనం బూరెలు చేసుకునే ముందు రోజు రాత్రి మినపప్పు బియ్యం కలిపి నానబెట్టుకోండి. తర్వాత రోజు ఉదయం నానబెట్టిన పప్పు బియ్యంని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. 1 కప్పు శనగపప్పుని తీసుకుని బాగా కడిగి కుక్కర్లో వేసుకుని 2 కప్పులు నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచి సిమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయండి. పప్పు ఉడకబెట్టుకుంటున్నప్పుడు పైకి పొంగకుండా ఇలా చిన్న మూత వేసుకుని ఉడకబెట్టుకోండి. బెల్లం కోరుగా తీసుకుని పక్కన పెట్టుకోండి. కుక్కరు ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. ఉడికిన శనగపప్పులో బెల్లం వేసుకుని బాగా కలుపుకోండి. పూర్ణం మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఉడికిన శనగపప్పుని ఒకసారి మిక్సీ పట్టుకోండి. నేనైతే ఉడికిన శనగపప్పులో డైరెక్ట్గానే బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసుకుని బాగా కలుపుతుంటే శనగపప్పు కూడా మెత్తగానే అవుతుంది. అవి రెండు బాగా కలుపుకుని ఉడుకుతున్నప్పుడు ఇలాచీని మెత్తగా దంచి వేసుకోండి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేయండి. ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనిచ్చి ఇలా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న బియ్యం మినపప్పుని గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. పిండి నలుగుతున్నప్పుడే తగినంత సాల్ట్ వేసుకోండి. పిండిని మెత్తగా మాత్రం ఆడకండి, మురుంగా ఆడుకుంటేనే బూరెలు కరకరలాడుతూ వస్తాయి. పిండిని ఇలా చూపిస్తున్నట్టుగా మురుంగా ఉన్నప్పుడే గ్రైండర్ ఆపేయండి. చూస్తున్నారుగా, పిండి ఇలా వేలికి అంటుకున్న కన్సిస్టెన్సీలో ఉంటే బూరెలు బాగా వస్తాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని బూరెలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పూర్ణం ఉండల్ని ఇలా పిండిలో ముంచి ఈ విధంగా బూరెల్లా వేసుకోండి. పూర్ణం ఉండ ముంచి వేస్తున్నప్పుడు పిండి బాగా కవర్ అయ్యేటట్టు చూసుకోండి. అలా ఒక్కొక్కటిగా వేసుకుని బాగా వేపుకోండి. నేనైతే బాగా డీప్ ఫ్రైయే చేస్తూ ఉంటాను, టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూస్తున్నారుగా, ఇలా వేగిన బూరెలను ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోండి. చాలామందికి బూరెలు వండడం చాలా కష్టం అనిపిస్తుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, కరకరలాడే బూరెలు రెడీ. మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.